బుల్లితెర యాంకరింగ్‌లో చాలామంది యాంకర్‌లు ఉన్నారు. సుమ, ఝాన్సీ, ఉదయ భాను, అనసూయ ఇలా ఎంతోమంది. కానీ యాంకరింగ్ ఫీల్డ్‌లో కూడా చాలా కొత్తగా, సరికొత్తగా తన అందచందాలతో యువతని ఉర్రూతలూగించే యాంకర్ ఎవరు అంటే రష్మి. అయితే 'జబర్దస్త్'తో తను గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'గుంటూరు టాకీస్' లాంటి సినిమాల్లోనూ, అలాగే ఇంకా వేరే వేరే సినిమాల్లో కూడా నటించి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌కి కానీ, బోల్డ్ యాక్టింగ్‌కి కానీ నేను ఎప్పటికైనా సిద్ధమే అంటూ పచ్చజెండా ఊపింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తను కొత్త సంవత్సరంలోనే చాలా చేదు అనుభవం ఎదుర్కొంది. చేదు అనుభవం ఇంకోళ్ళకి చవి చూసేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే ఒకానొక ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి తనకు ఆటోగ్రాఫ్, సెల్ఫీ అడిగితే రూడ్‌గా బిహేవ్ చేసిందని, చాలా వింతగా ప్రవర్తించిందని ఎవరైతే రష్మి అభిమాని ఉన్నాడో అతను ట్వీట్ చేశాడు. అయితే నాకు తనకి తలపోగరో తెలీదు, లేకపోతే తనకు ఒక నెగ్లిజెన్సో తెలీదు, కానీ తను మాత్రం నాతో ఈ రకంగా ప్రవర్తించింది. చాలా అమర్యాదపూర్వకంగా, గౌరవం లేనట్టుగా. కానీ ఇది మీ కెరియర్‌కి అంత మంచిది కాదు. అయితే ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మీకు ఇవన్నీ కూడా చాలా తప్పైన విషయం అంటూ రష్మి గౌతమ్‌ని చెప్పాడు. దానికి రష్మి సోషల్ మీడియాలో తనకి తేలుకోలేని పంచ్ ఇచ్చింది. ఏమని అంటే రష్మి దాదాపుగా ఒక రోజంతా పడుకోలేదు. 3 ఫ్లైట్స్ మారింది. అయితే ఎంతో కష్టపడి జర్నీ చేసి వస్తే మీరు తలపొగరు, రూట్‌నెస్ అంటున్నారు. దానికి అది కరెక్ట్ కాదు. అండ్ మీరు నా కెరియర్ గురించి వర్రీ అవ్వకండి. నా గురించి నాకు చాలా బాగా తెలుసు అంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. అంతేకాకుండా మరొక విషయం ఏంటి అంటే అతను రూడ్‌నెస్ అని, తలపొగరని, ఇలాగైతే తన కెరియర్‌లో పైకి రావడం కష్టమని అనటం రష్మిని నిజంగా బాధించినట్టు తెలుస్తుంది. అందుకనే తను ఆ ట్వీట్‌కి మళ్ళీ రీట్వీట్ చేస్తూ తనకి పంచ్ ఇచ్చింది. అయితే మిగిలిన నెటిజన్లు మాత్రం రష్మిదే తప్పు అన్నట్టుగా కొంతమంది మాట్లాడితే, మరికొంతమంది ఆ ప్రయాణికుడిది, ఆ అభిమానిదే కరెక్ట్ పనని మరికొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రష్మి ఇలా చేయడం కరెక్ట్ అంటారా? కాదంటారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.